నమస్తే. విశాఖపట్నం వేదికగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 2 రోజులు సమావేశాలలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో ఒకరోజు, 2వ రోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా జనసేన పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకుండా పోతుందన్న అసమ్మతి మధ్య జరగబోయే ఈ బహిరంగ సభ అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనం. ఒక్కడగా మొదలై ఇప్పుడు భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేటు ఎన్నికల కమిషన్చే గుర్తింపు పొందిన పార్టీగా ఆవిర్భవించిన జనసేన అటు సామాన్య కార్యకర్తల నుండి ఇటు అగ్రనాయకుల వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రగులుతున్న బడబాగ్నులను ఓపికతో ఓర్చుకుంటున్న మేఘాలు చాటు పిడుగులు ఒకవైపు, తమ వీరత్వాన్ని సంఖ్యలు వేసుకొని ఎదురు చూస్తున్న వీర మహిళలు మరోవైపు, ఏడాది కాలంగా ఆశగా ఆతృతగా తగిన గౌరవం దక్కుతుందని చూసిన జన సైనికులు ఇంకొక వైపు. వారే కాదు, విశాఖ తీరంగా జరుగుతున్న జనసేన మహాసభలో ఏం జరుగుతుంది, పార్టీ అధినేత ఏం చెప్పబోతున్నారు అని గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల నుండి కూటమి నేతలతో పాటు వైకాపా శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రశ్నిస్తా అని గర్జించిన గొంతు అధికారంలోనికి వచ్చాక మోగబోయింది. కూటమి ఏర్పాటు కావడానికి ముఖ్యమైన జనసేనకు ప్రాధాన్యత కరువయ్యింది అన్న అందరి తలంపుల నడుమ విశాఖలో రేపు జరగబోయే జనసేన బహిరంగ సభపై అందరి దృష్టిని కేంద్రీకరించేలా చేశాయి. అయితే ఈ విషయంలో జనసేన పార్టీ సామాన్య కార్యకర్తలు ఏమనుకుంటున్నారో వాచ్ ది స్టోరీ. విలీనానికి సంకేతమే విశాఖ సభ. అధికారంలోకి రావడానికి కారణమైన విలీనం తప్పదా? అన్నయ్య ప్రజారాజ్యం బాటలోనే తమ్ముడి జనసేన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఇదే. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఈ విధమైన చర్చకు అనేక కారణాలున్నాయి. సమాజంలో మార్పు, రాజకీయాల్లో మార్పు అన్న పిలుపుతో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ 2014లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పిచ్చిగా అభిమానించే అభిమానులంతా ఎగిరి గంతులేస్తూ జన సైనికులుగా మారారు. మహిళాభిమానులు వీర మహిళలుగా ఎదిగారు. పార్టీ ప్రారంభమైన నాటి నుండి కూడా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వారంతా ఉర్రూతలూగారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి ఒక్క స్థానానికే జనసేన పరిమితమైనప్పటికీ పార్టీ నేతలు నైరాశ్యం చెందలేదు. క్యాడర్ కుంగిపోలేదు. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ పోరాటాలకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు తరలి వచ్చారు. సభలు, సమావేశాల్లో పవన్ ప్రసంగాలతో, ప్రభావంతో ప్రభుత్వంపై యుద్ధమే చేశారు. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఎన్నో కేసులు, మరెన్నో దాడులు జరిగిన జనసేన అధికారంలోకి రావాలి, పవన్ ముఖ్యమంత్రి కావాలి అన్న పట్టుదల, అకుంఠిత దీక్షతో జెండా మోసిన ప్రతి కార్యకర్త కృషి చేశాడు. 2024లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఎన్నికల ముందు నాటి రాజకీయ సమీకరణాల మేరకు పవన్ తీసుకున్న కూటమి నిర్ణయంపై కాస్తంత అసంతృప్తి ఉన్నప్పటికీ జనసేనాని నిర్ణయానికే జై కొట్టారు. గత
4.5 సంవత్సరాలుగా అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం. వైకాపాకు వ్యతిరేకంగా బీజేపీ, తెదేపా, జనసేన కూటమిని కూడగట్టడంలో పవన్ పాత్ర కీలకమైన నేపథ్యంలో భవిష్యత్తులో అందుకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని జన సైనికులు భావించారు. కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో క్యాడర్ కృతకృత్యం కాగా జనసేన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అంతేకాదు తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కూటమిలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చాం, తమకు మంచి రోజులు మొదలయ్యాయని సంబరపడిన సైనికుల ఆనందం ఏడాది కాలంలో క్రమేణా కరుగుతూ వచ్చింది. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు నియోజకవర్గం స్థాయి వరకు జనసేన కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యం దక్కకపోవడం, ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యం కల్పించకపోవడం వంటి అవమానాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నందున విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో 3 లక్షల పైచిలుకుతో మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 6,000. ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం 1,939 కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం 2,717 కోట్లు ఖర్చు చేస్తూ 63 లక్షల మందికి ఇది చేయూతనిస్తాం. ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది. 204 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి 3 లక్షల మంది ఆకలి తీరుస్తాం. అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందించారు. ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం. అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు 1,22,965 మందికి 266 కోట్లు అందజేసిన 20,000 రూపాయల చొప్పున. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం. పార్టీ అధిష్టానం ఎప్పటికైనా ఈ లోపాలను గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశించారు. ఇక నామినేటెడ్ పదవుల్లోనూ జనసేన నాయకులకు అన్యాయం జరిగిందన్న బాధ కూడా వారిని వేధిస్తుండగా గ్రామాల్లో తమ దృష్టికొచ్చిన చిన్నపాటి సమస్యలు అధికారుల వద్దకు తీసుకువెళ్లినా పట్టించుకోని పరిస్థితులు జన సైనికులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. మన ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి జనసేన ప్రతినిధులుగా తమకు దక్కడం లేదన్న కినుకుతో కార్యకర్తలున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్
ఎపిసోడ్ మినహా చేసిందేమీ లేదని, ఉప ముఖ్యమంత్రిగా తన సేవలకు పరిమితమవుతూ అప్పుడప్పుడు సినిమాలకు సమయం కేటాయిస్తూ అభిమానులను అలరిస్తున్నారు తప్ప జన సైనికులను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచనలో పవన్ ఉన్నారని, బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా, జాతీయ సమైక్యత, డబ్బుకు అమ్ముడుపోని సమాజమే లక్ష్యం అన్న పార్టీ ఆవిర్భావం నాటి మౌలిక లక్ష్యాలను పక్కన పెట్టేశారనే విమర్శలు కూడా లేకపోలేదు. నాడు విభజన అంశాలపై భగ్గుమని పాచిపోయిన లడ్డూలు ఇచ్చామని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ తమ భాగస్వామి బీజేపీని ప్రశ్నించకుండా మౌనం వహించడం కూడా ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. माननीय वेंकैया नायडू जी, आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే, ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. ఏ మార్పు కోసమైతే పార్టీ ఆవిర్భవించిందో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఆ మార్పు దిశగా అడుగులు పడని నేపథ్యంలో విశాఖలో 2 రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏడాది తర్వాత కార్యకర్తల్లో నిరుత్సాహం, నాయకుల్లో నిస్తేజం నిండుకున్న వేళ ఏ స్వార్థం ఆలోచించని కమిటెడ్గా ఉన్న క్యాడర్కొచ్చిన అవకాశం విశాఖ సభలు. అధిష్టానంపై అసంతృప్తి పిడుగులు పడతాయా? జలపాతాలు ముంచెత్తుతాయా? 2 రోజుల సమావేశాలు, సభలో ఏం జరుగుతుంది? జనసేనాని ఎటువంటి నిర్ణయాలను వెల్లడిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏ మార్పు కోసమైతే పార్టీ ఆవిర్భవించిందో అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచినా ఆ మార్పు దిశగా అడుగులు పడని నేపథ్యంలో విశాఖలో జరిగిన 2 రోజుల సమావేశాలు, రేపు జరగబోయే బహిరంగ సభ ఏడాది తర్వాత కార్యకర్తల్లో నిరుత్సాహం, నాయకుల్లో నిస్తేజం నిండుకున్న వేళ ఏ స్వార్థమో ఆలోచించని అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీలో ఉన్న కేడర్కు వచ్చిన అవకాశం విశాఖ సభ. అధిష్టానంపై అసంతృప్తి పిడుగులు పడతాయా? సునామీలా ముంచెత్తుతాయా? 2 రోజుల సమావేశాల్లో అధినేతకు నాయకులు ఏం చెప్పారు? సభలో ఏం జరుగుతుంది? జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు మరియు నాయకులకు ఎటువంటి భరోసా ఇస్తూ తన నిర్ణయాలు వెల్లడిస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.